హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ ఇన్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరిలో మంచుకున్నారా? మరి కూడా మంచిగానే ఉన్నా. మరిగా వీడియోని స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క విషయం తెలుసుకున్న తర్వాత లిటరల్గా చెప్తున్నా కదా, చాలా బాధేసింది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాధేసింది. అంటే లైక్ జైనిజంలో ఇంతవరకు నేను ఎక్కడ కూడా ఎనలేబై ఇటువంటి కథ. సన్లేఖన వ్రతం అనేటువంటి ఒక వ్రతాన్ని, అంటే లైక్ అది ఏ విధంగా చెప్పాలో కూడా నాకు అయితే అర్థమైతే అది ఏ విధంగా అంటే ఒక స్పిరిచువాలిటీని, అంటే లైక్ ఆత్మని అంటే లైక్ మోక్షం పొందడం కోసం అని చెప్పేసి ఈ చేసేటువంటి ఒక వ్రతం. అంటే లైక్ ఈ యొక్క ఇన్సిడెంట్ ఏం జరిగిందని చెప్పేసి అంటే, ఈ మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఒక 3 సంవత్సరాల పాప, ఆమెకు అంటే లైక్ ట్యూమర్ అయితే ఉందన్నమాట, బ్రెయిన్ ట్యూమర్ అదైతే ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు. దాన్ని ప్యూరిఫై చేసుకోవడం కోసం అంటే లైక్ వాళ్ళు జైనులు, వాళ్ళ జైన మత గురువు దగ్గరికి పోయి అడిగితే, అంటే లైక్ ఇది ప్యూరిఫికేషన్ కోసం కావచ్చు, ఏదో ఒకటి క్యూర్ అవ్వడం కోసం ఆయనని అడిగితే సన్లేఖన వ్రత అనేటువంటి ఒక వ్రత, అంటే లైక్ ఆత్మని మనమైతే మోక్ష మార్గంలో పెట్టడం కోసం కావచ్చు, ఇంకో విధంగా పెట్టడం కోసం కావచ్చు, ఆ అమ్మాయిని 3 సంవత్సరాలైనటువంటి పిల్ల, చిన్న పిల్ల, ఆ అమ్మాయిని తీసుకుపోయి అక్కడ కూర్చోబెట్టి ఆ సన్లేఖన వ్రత, అంటే లైక్ వాళ్ళు తిండి ఇంకోటి కావచ్చు ఏది కూడా ముట్టకుండా అట్లా అట్లా జస్ట్ అట్లా కూర్చుంటారు అనమాట. అంటే లైక్ 3 సంవత్సరాల పాప బ్రెయిన్ ట్యూమర్తో బాధపడుతుంది. సన్లేసన్ ఆ ఒక తీసుకున్నటువంటి లైక్ ఆ వ్రతం చేసేటప్పుడు చేసిన ఒక 3 నిమిషాలకో లేకపోతే ఒక హాఫ్ అన్ అవర్ అనుకోండి, ఇక 3 నిమిషాలు ఉండాలి, ఒక హాఫ్ అన్ అవర్ మధ్యలో ఆ అమ్మ ఆ 3 సంవత్సరాల పాప ఎవరైతే ఉన్నారో ఆ పాప చనిపోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ చర్చ ఏంటంటే బాలల హక్కుల, లేకపోతే మతానికి సంబంధించినటువంటి రిలీజియస్కి సంబంధించినటువంటి వాటికి సంబంధించినటువంటి ఏవైతే ఆచారాల అనేటువంటి క్వశ్చన్ అయితే వస్తుంది ఇక్కడ. ఫస్ట్ ఈ సన్లేఖన వ్రతం అనేటువంటి ఈ యొక్క వ్రతం అనేది అట్లా ఇది వ్రతం కాదు, అది లైక్ వాళ్ళ ఆచారాలలో ఇదొక భాగం. వాళ్ళు తీసుకునేటువంటి, అంటే లైక్ వాళ్ళ స్పిరిచువల్ నాలెడ్జ్ని పెంచుకోవడం కోసం కావచ్చు, ఇంకోటి కోసం కావచ్చు, లేకపోతే శరీరంలో ఏదైనా పెయిన్ బాగా వచ్చినప్పుడు కావచ్చు, అంటే లైక్ ఈ కొంతమంది ఉంటారు కదా చాలా సివియర్గా బాధపడుతున్న వాళ్ళు కావచ్చు, వీళ్ళు కావచ్చు, అంటే లైక్ అది మొత్తాన్ని కూడా, అంటే లైక్ శరీరాన్ని మొత్తం కూడా వదిలిపెట్టడం కోసం, ఇక ఆ పెయిన్ని తట్టుకోలేక, చేయికి గాయమైనా లేకపోతే ఇంకోటైనా ఆ పెయిన్ని తట్టుకోలేక ఈ సన్లేఖన వ్రతాన్ని అయితే స్వీకరిస్తారు. నీళ్లు కావచ్చు, లేకపోతే ఫుడ్ కావచ్చు, ఇంకోటి కావచ్చు తీసుకోకుండా ఆ సన్లేఖన వ్రతాలు కూర్చుంటారు అనమాట. తనంతట తాను, అంటే లైక్ మత గురువు దగ్గరికి పోతే ఆ ఒక దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చెప్పేసి అక్కడ కూర్చోబెడతారు. ఆ తర్వాత ఆ పెయిన్ తట్టుకోలేకనో లేకపోతే ఇంకో ఏ విధంగానో ఆ యొక్క శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. అండ్ అతను అది మోక్షాన్ని పొందుతాడు అని చెప్పేసి దీని యొక్క అర్థం అన్నమాట. 3 సంవత్సరాల పిల్ల ఎట్లా ఆమోదం పొందింది? దానికి అసలు ఎట్లా ఒప్పుకున్నది భయ నాకు అర్థంగా కడుగుతా. బ్రెయిన్ ట్యూమర్ పెట్టుకొని 3 సంవత్సరాల పిల్ల, అసలు వాళ్ళ పేరెంట్స్ ఏ విధంగా ఒప్పించారు భయ నాకు అర్థంగా కడుగుతా. 3 సంవత్సరాల పిల్ల, 3 సంవత్సరాల పిల్ల ఇట్లా ఎలా ఎలా అసలు నాకు అర్థంగా కడుగుతా. క్యూర్ చేసుకోవడానికి డబ్బులు లేవా, లేకపోతే ఇంకోటి లేదా నాకు అర్థంగా కడుగుతా. అసలు అది క్యూర్ కాదని చెప్పేశారా? అసలు ఏది లేదు భయ్. జస్ట్ అంటే లైక్ ఆ అమ్మాయి, ఆ 3 సంవత్సరాల అమ్మాయికి ఏం తెలుసు? 3 సంవత్సరాల అమ్మాయికి ఏం తెలుసు నాకు అర్థంగా కడుగుతా. తనకి స్పిరిచువల్ నాలెడ్జ్ గురించి ఏమైనా ఐడియా ఉందా, లేకపోతే ఇంకో దాని గురించి ఐడియా ఉందా? ఏం లేదు కదా. 3 సంవత్సరాల పిల్లకి ఏ విధమైనటువంటి యాక్షన్ తీసుకోవడానికి కూడా లేదు కదా. జస్ట్ తను ఇప్పుడిప్పుడే బయట అదేంటి మన మాటలు నేర్చుకుంటూ ఉంటుంది కావచ్చు, ఇప్పుడిప్పుడే ఆ మాటలు సరిగ్గా వస్తూ ఉండే కావచ్చు. అటువంటి స్టేజ్లో ఈ ఈ రకమైనటువంటి స్పిరిచువల్కి సంబంధించిన, అంటే లైక్ వాళ్ళ మత గురువులు అలా చెప్పారు, వాళ్ళు చేశారు, బాగానే ఉంది. కానీ ఇక్కడ అమ్మాయి చనిపోయింది కదా, అది ప్యూర్ అవుతుంది, ఆ ట్యూమర్ ఏదైతే ఉందో అది ప్యూర్ అవుతుందని చెప్పేసి కూర్చోబెట్టారు. కానీ ఇక్కడ ఏమైంది? ఆమె అయిపోయింది, ఆమె చనిపోయింది కదా. మరి దీన్ని ఎంతవరకు ఇది న్యాయంగా అనిపించింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే లైక్ క్యూర్ చేసుకోవడానికి కోసం మనకి లైక్ హాస్పిటల్స్ ఉన్నాయి, లేకపోతే ఇంకోటి ఉంది మనకి, లైక్ ఎక్కడికెక్కడికో పోయి మనకి పిల్లల్ని బతికించుకుంటారు భయ్. నాకు అర్థంగా కడుగుతా ఈ వే ఆఫ్ ఎందుకు నాకు అర్థంగా కడుగుతా. చిన్నపిల్లలకి మోక్షం గురించి చెప్తే వాళ్ళకి ఏం అర్థమవుతుంది?
అసలు అదేంటి ఏంది అని చెప్పేసి వాళ్ళకి ఏం అర్థమవుతుంది? 3 సంవత్సరాల పాపకి ఏం అర్థమైంది అసలు మోక్షం గురించి? తన ఆత్మని తను తెలుసుకోవడం కోసం దాన్ని ఎందుకు భయ్ నాకు అర్థం కాకడుగుతా ఇటువంటి పనులు చేస్తారు. 3 సంవత్సరాల పాపను ఏ విధంగా అక్కడ కూర్చోబెట్టడానికి ఆ మత గురువు ఎవరైతే ఉన్నారో ఆయనకి ఏమనాల భయ్ నాకు అర్థం కాకడుగుతా నిన్ను. అది ఇంకోట అది మీరు చెప్పే పర్పస్లో కనుక మనం చూసుకున్నట్లయితే అది సూసైడ్ కాదు. అంటే లైక్ అది వాళ్ళు చెప్పేది ఏంటంటే అది లీగల్, అంటే లైక్ అది బాలల హక్కుల కిందకి రాదు. ఇంకోటి ఇది మా ఆచారాల ప్రకారం మేము చేసుకుంటున్నటువంటి ఒక విధానం అని చెప్పేసి చెప్తారు ఎవరైనా కానీ. ఇప్పుడు మనం సనాతన ధర్మంలో కూడా ఒక పాత ఉంటుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు క్రిస్టియానిటీలో ఇంకొక పాత ఉంటుంది. అదేవిధంగా ముస్లిమ్స్ అంటే లైక్ ఇస్లాంలో ఇంకొక పాత ఉంటుంది. అట్లా డిఫరెంట్ కైండ్ ఆఫ్ కల్చర్స్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆ ఒక దేవుణ్ణి పొందడం కోసం చాలా రకాలుగా చాలా మార్గాలనే ఉంటాయి. అందులో ఇది ఒకటి అని చెప్పేసి అంటే లైక్ జైనిజంలో ఇది ఒకటి ఉంది అని చెప్పేసి అంటే దీని మీద చాలా వరకు కాంట్రవర్సీస్ ఉన్నాయి భయ్. చాలా వరకు కాంట్రవర్సీస్ ఉన్నాయి. మనిషిని చంపుకోవడం కోసం కావచ్చు, ఇంకో విధంగా చాలా రకాల కాంట్రవర్సీస్ అనేవి ఈ యొక్క విషయం మీద అయితే ఉన్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. 3 సంవత్సరాల చిన్న పాప ఎట్లా అసలు అది స్పిరిచువాలిటీకి అగేన్స్ట్గా ఉందా, ఇంకోటి ఉందా నాకైతే అర్థమవుతలే. కనీసంలో కొంచెం పేరెంట్స్ వాళ్ళైనా కానీ ఇంగ్లీష్ హాస్పిటల్కి తీసుకపోతే బ్రతికి ఉండేదేమో, ఆ అమ్మాయి బ్రతికి ఉండేదేమో భయ్. హాస్పిటల్కి తీసుకెళ్తే చిన్న పాప ఎలా వదులుకోబోద్ది అయింది నాకు అర్థం కాలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మతం అనేటువంటిది కొన్నిసార్లు ఉంటే బాగుంటుంది అని చెప్పేసి అనిపిస్తుంది. కొన్నిసార్లు ఇటువంటి సిచ్యువేషన్స్ అంటే లైక్ ఇటువంటి ఈ సంఘటనలు జరిగినప్పుడు ఈ మతం ఎవడు కనిపెట్టిండ్రా, మతానికి దీనికి ఏం అదిరా ఇదిరా అని చెప్పేసి అనిపిస్తాను అనమాట. అసలు ఎలా భయ్ నాకు అర్థం కాక అడుగుతా. 3 సంవత్సరాల పిల్ల చిన్న పాపని అలా ఎలా చేస్తారు నాకు అర్థం కాక అడుగుతా. మనకి మతాన్ని గౌరవించడంలో తప్పు లేదు. మతానికి గౌరవించకపోవడం, వాళ్ళ ఆచారాలకి గౌరవించకపోవడం అది తప్పు లేదు, ఆచరించవచ్చు. కానీ లైఫ్ అండ్ డెత్ మ్యాటర్ కదా, అది డెత్ మ్యాటర్ కదా. మరి ఆ దాకా చిన్న పిల్లని ఆ దాకా తీసుకుపోయారు అని అంటే మాత్రం అది ఏమనాలో ఇంకేమనాలో నాకైతే అర్థమవుతలే భయ్. 100% చెప్తున్నా. ఈ యొక్క విషయం తెలిసిన వెంటనే నాకు లిటరల్గా చెప్తున్నా కదా, ఏడుపు వచ్చింది. చెప్పలేను భయ్. చిన్న పిల్లలు భయ్, వాళ్ళు చిన్న పిల్ల 3 సంవత్సరాల పిల్ల హాస్పిటల్కి తీసుకుపోతే బతికి ఉండేదేమో, లేకపోతే ఇంకో విధంగా ఉండేదేమో ఎవరికి తెలుసు. మత ఆచారాలని ఉండొచ్చు, ఎన్ని రకాలుగా ఉండాలో అన్ని రకాలుగా ఉండొచ్చు. ఉన్నప్పటికీ కూడా వాటి నుంచి బయటపడడానికి చాలా మార్గాలు ఉన్నాయి కదా. ఆచరణలో పెట్టడం వేరు, అది వేరు ఇది వేరు అని చెప్పేసి వాళ్ళ ఆచారాలు వాళ్ళకు అది ఇది అని చెప్పేసి మీరు కామెంట్లో చెప్పు ఉండొచ్చు. కానీ చిన్నపిల్లల విషయంలో ఇలాంటి డిసిషన్స్ అనేవి చాలా వరకు చాలా రకాలుగా నేరానికి సంబంధించినటువంటి అవశేషాలు అయితే వస్తాయి. చిన్నపిల్ల బయట తను ఎలా ఒప్పుకుంటుంది భయ్ నాకు అర్థం కాదు. ఇప్పుడు ఒక 30 సంవత్సరాలైనటువంటి ఒక వృద్ధుడు అయినా, లేకపోతే ఒక 30 సంవత్సరాలైనటువంటి వ్యక్తి అయినా, లేకపోతే ఒక 40 సంవత్సరాలు, ఒక 50 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తి అయినా అది ఒక వ్రతాన్ని తీసుకున్నట్లయితే అది వేరే ముచ్చట. తన పర్సనల్ రిటర్న్స్ ఇంకోటో ఉన్నటువంటి వల్ల ఆ పెయిన్, లేకపోతే ఒక కాలుకి ఇంజూరీ అయ్యో, లేకపోతే తన బాడీలో ఏదో ఒక ఇంజూరీ అయ్యో ఆ ఒక వ్రతాన్ని తీసుకున్నాడు అని అంటే అది వేరు. కానీ ఇక్కడ చిన్న పిల్ల కదా, తన బ్రెయిన్ ట్యూమర్ని తను తట్టుకునేటువంటి శక్తి తనకు లేదు కదా. అసలే మళ్ళీ తిండి లేదు, అదేవిధంగా చూసుకున్నట్లయితే వాటర్ కూడా తీసుకోరు కదా వాళ్ళు. అదొక ప్యూరిఫికేషన్లో ఆత్మని శుద్ధి చేసుకునేటువంటి విషయంలో తిండి తీసుకోరు. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఆ ఒక వాటర్ కూడా తాగకుండా ఉంటే ఆ బ్రెయిన్ ట్యూమర్ అనేది ఇంకా సివియర్గా అవుతుంది కదా. సివియర్గా అయ్యి అమ్మాయి చనిపోయిందని చెప్పేసి ఇప్పుడు తెలిసిపోతుందిలే. క్యూర్ అవుతుందని చెప్పేసి మీరు ఆడ కూర్చోబెట్టారు, అది క్యూర్ అవ్వలేదు. జస్ట్ ఒక అర్ధ గంటకు గంట
ఆ టైంలో ఆ అమ్మాయి చనిపోవడం అయితే జరిగింది. కాసేపట్లో అని చెప్పేసి చెప్తున్నారు కానీ అర్ధ గంట మ్యాక్సిమం. ఎలా పోయి నాకు అర్థంగా కడుగుతా, ఎలా వదులుకోబుద్ధి అయింది, ఎలా ఇటువంటి పనులు చేయబుద్ధి అవుతుంది, నాకైతే అస్సలు అర్థం కాలే. ఈ పేరెంట్స్ ఏ విధంగా ఒప్పుకున్నారో నాకైతే అర్థమవుతలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ అనే వాళ్ళు ఎలా ఒప్పుకున్నారు, దీనికి ఏ విధంగా అదయ్యారో నాకైతే అర్థమవుతలే. లిటరల్గా చెప్తున్నా కదా, ఇప్పటికి కూడా బాధ అవుతుంది భయ్. దాన్ని తలుచుకున్న ప్రతిసారి కూడా 3 సంవత్సరాల చిన్న పాపని ఏ విధంగా అలా చేస్తారు అనేటువంటి ఒక క్వశ్చన్ అయితే నాకు ఇంతవరకు క్లారిటీ అయితే వస్తలే. తను ఏ విధంగా ఒప్పిస్తుంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఇలా కూర్చో, నువ్వు ఇలా కూర్చుంటా నీకు ఆత్మశుద్ధి అవుతుంది అని చెప్పేసి ఏ విధంగా కూర్చోబెట్టుంటారు అక్కడ. ఇప్పుడు ఆత్మతత్వం అనేది ఒక 4-5 జన్మలు ఎత్తినా కానీ దాన్ని తెలుసుకోలేము అని అంటారు. అంటే లైక్ ఆ జన్మలు ఎత్తినా కానీ ఎన్ని 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 ప్రయత్నాలు చేసినా కానీ దాన్ని తెలుసుకోలేము అని చెప్పేసి అంటారు. సాధన చేయగా 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 అది ఎన్ని జన్మలకు మనకి లభిస్తుందో మనం అయితే చెప్పలేము. అలాంటిది చిన్న పాప కదా, చిన్న పాప, ఒక 3 సంవత్సరాల చిన్న పాప, ఆమెకి ఏ విధంగా మీరు చెప్పి ఉంటారు, ఆమెను ఏ విధంగా అలా కూర్చోబెట్టి ఉంటారు? హాస్పిటల్కి తీసుకుపోయి ఉంటే బతికేదేమో. నాకు అది అలానే అనిపిస్తుంది నాకు, బతికేదేమో మ్యాక్సిమం. సో గైస్ ఇంతే. మరి ఈ యొక్క విషయం మీద మీరేమంటారు అని చెప్పేసి లెట్స్ మీ నో కింద కామెంట్ అయితే చేశాను. మరి నేను పోయేస్తే వీడియోకి అయితే ఇంత వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ మీద టచ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, బాయ్.